चाय लाता हो नील लाता हो बेसमेंट जा आगे आगे అంటే మన కుబిక్ దాని చెప్పినాను బాగా రమేష్ అన్న ఓన్లీ చెరుకు రసమే ఓకే ఓకే నో కూల్ డ్రింక్స్ రైట్ ఇక్కడ దొరుకుతా మీడియా మిత్రులందరికీ జై భీములు. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో ఇచ్చినట్టు గవర్నమెంటే అనౌన్స్ చేసింది. మరి నిన్న జరిగిన కేబినెట్లో షమీమ్ అఖ్తర్ గారు రిపోర్ట్ ఇచ్చిండు, దాన్ని ఆమోదించడమంటే ఇది ఎవరిని చూతే బనాయించడానికి ప్రభుత్వం చేస్తుందనేది మేము ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా మీకు అంత ధైర్యం దమ్ముంటే మేము మాలలకు అన్యాయం చేస్తామని చెప్పి ప్రకటించేసి మీరు వెళ్ళండి. దానికి మాలలతో ఏదైతే అది చేస్తాం. ఆల్రెడీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీచర్స్ కానీ తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లలో కానీ కాంగ్రెస్కి ఏ విధంగా మాలలతో పెట్టుకుంటే ఏ విధంగా మేము బుద్ధి చెప్పాము, మా వంతు ప్రయత్నంగా మేము చేయగలిగాం. కానీ ఒక పక్క డేట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళే ప్రకటిస్తారు. మన దాంట్లో క్యాబినెట్లో పెట్టి మేము వర్గీకరణ బిల్లును ఆమోదిస్తున్నాం, జరగబోయే 12 నుంచి అసెంబ్లీలో పెడతామని చెప్పారు. దీంట్లో మేము 2 ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అంటే మేము ప్రశ్నించడం కాదు, అవి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ని ఒకటి అడుగుతున్నాం. అదేవిధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 341 గురించి అడుగుతున్నాం. ఈ 2 కూడా మేము కొత్తగా ఎక్కడ కూడా మా వ్యక్తిగతంగా కానీ మా కులం తరపు నుంచి కానీ మేము క్రియేట్ చేసినవి కాదు. 341 ఆర్టికల్ ప్రకారం మీ అందరికి తెలుసు, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. 341 ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తున్నారు, అసెంబ్లీలో బిల్లు ఆమోదించి సెంట్రల్కి పంపడం. అదన్నా సక్రమంగా చేయండి, నిజాయితీగా చేయండి. కాదు అనుకుంటే మొన్న ఇచ్చినటువంటి ఇవాళ పేపర్లో కూడా ఏమని చెప్పినంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మేము క్యాబినెట్లో పెట్టినామని చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ని మీరు ఎంతవరకు ఫాలో అయినరో అనేది ప్రజలకు తెలియజేయాలా. అదేవిధంగా మేము మా మాల సంక్షేమ సంఘం నుంచి అనేకమైనటువంటి ఏకసభ్య కమిషన్కి వాళ్ళకి తెలియజేసాం. గవర్నమెంట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క పిసిసి అధ్యక్షుడికి మన రాష్ట్ర నాయకత్వం గారు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము అన్ని పార్టీల శాసన సభ పక్ష నేతలందరికీ కూడా మేము తెలియజేసాం. మీరు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో అసెంబ్లీలో పెట్టింది తప్పుల తడకగా ఉంది, దాన్ని సవరించండి. దాన్ని ఏకపక్షంగా మీరు చేయకండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మాలలు ఎంత కారణమో ఈ రాష్ట్రంలోని అందరు ప్రజల కారణమే. దాంట్లో మాలలు అనేది మేజర్ పాత్ర పోషించిండ్రు. కానీ అవన్నీ పక్కన పెట్టి మీరు మళ్ళా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఏమని చెప్పింది స్పష్టంగా ఇప్పటికి కూడా వాళ్ళు తెలుసుకోవాలా. ఒకటి 59 కులాలలో అత్యంత వెనుకబడిన కులాలు ఏవైతున్నాయో దాన్ని పూర్తిగా డాటా సేకరించమన్నారు. ఇప్పుడు బీసీ కులగణన ఎట్లయితే చేసిండ్రో అదేవిధంగా ఎస్సీల్లో ఉన్నటువంటి లేటెస్ట్గా ప్రజెంట్ జరుగుతున్నటువంటి దాన్ని లేటెస్ట్గా కులగణన చేసి దాంట్లో 59 కులాలలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళ అభివృద్ధికి చేయుతనివ్వండి అని చెప్పింది. అది ప్రభుత్వానికి చాదనీత లేదు. అది కాకుండా 2011 జనాభా లెక్కలు తెచ్చి 54,684,000 ఎస్సీల జనాభా ఉండే 52 లక్షలు చూపడం ఇది ఎంతవరకు కరెక్ట్?